హాయ్ అండి. అందరికీ నమస్కారం. మళ్ళా ఈడేంటి వచ్చాడనుకుంటున్నారా? చాలామంది రీసెంట్‌గా నేను హెచ్ఆర్ అని చెప్పాను కదా అందరికీ ముందు భాగంలో, ముందు చేసిన వీడియోలో. సో, చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, కొంతమంది వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి చాలా అవసరమై ఉండి, నాకు ఒక క్వెరీ వేశారు. ఏంటంటే, "సార్ మీకు అవగాహన ఉంది కదా! పీఎఫ్ మీద ఒక వీడియో చేయండి. మాకు కొంచెం లేటెస్ట్‌గా వచ్చిన అప్డేట్స్ మీద తెలియట్లేదు. అలాగే ఆన్‌లైన్ ప్రొసీజర్ మీద కొంచెం చెప్పండి సార్. ఏంటి అర్థం కావట్లేదు. చాలా మావి తెలియట్లేదని" కొంతమంది ప్రైవేట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, కొంతమంది కావాల్సిన ఈ ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళు అడగొచ్చు. అడిగారు నాకు ఈ క్వెరీ. సో, అది తీర్చడానికి ట్రై చేద్దాం ఈ వీడియోలో. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకెళ్ళిపోదాం. అయితే ఈ పీఎఫ్ యాక్ట్ అనేది ఏంటంటే ఎనాక్టెడ్ ఇన్ 1952 అన్నమాట. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ యాక్ట్ అండ్ మిస్‌లానియస్ యాక్ట్ ఎనాక్టెడ్ ఇన్ 1952. ఇది ఒక సోషల్ సెక్యూరిటీ యాక్ట్ అన్నమాట. ఎప్పుడైతే ఒక ఎంప్లాయీ సాలరీ 15,000 అంటే బేసిక్ ప్లస్ డీఏ 15,000 ఉంది అంటే 15,000 లోపు ఉన్నవాడు కూడా ఎలిజిబుల్ అవుతాడు. 15,000 దాటినవాడు కూడా ఎలిజిబుల్ అవుతాడు. బట్ 15,000 ఎవరైతే దాటుతారో వాళ్ళందరికీ 15,000 మీద తీసుకొని ఈ పీఎఫ్ అనేది కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎంప్లాయీ నుంచి అలాగే ఎంప్లాయర్ సైడ్ నుంచి కూడా కట్టడం అవుతుంది. ఎంప్లాయీ నుంచి ఎంత కట్ అవుతుంది పీఎఫ్ కంటే 12% కట్ అవుతుంది. ఎంప్లాయర్ నుంచి ఏంటంటే పీఎఫ్‌కి 3.67% కట్ అవుతుంది. అలాగే మరి రిమైనింగ్ మరి 8.33% ఉంటుంది కదా! అది పెన్షన్ స్కీమ్‌కి అనేది ఎంప్లాయర్ కడతాడు 8.3కి 8.33% అది. దీనికి ఇదంతా ఒకటైతే మొత్తం 24% కదా! మరి ఇంకొక 1% ఏమైపోతుంది అనుకుంటే 0.5% ఈడీఎల్ఐ చార్జెస్ ఓవరాల్ ఈడీఎల్ఐ వేజెస్ మీద ఎంప్లాయర్ కడతాడు. అలాగే 0.5% అడ్మినిస్ట్రేషన్ చార్జెస్ ఎంప్లాయర్ మళ్ళీ భరిస్తాడు దీనికి. ఓవరాల్ 25% మొత్తం పీఎఫ్‌కి ఎంప్లాయర్ నుంచి కట్టడం జరుగుతుంది. మరి పీఎఫ్ విత్‌డ్రాయల్ ప్రొసీజర్ గురించి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పీఎఫ్ నా ఆన్‌లైన్ ఎలా చేసుకోవాలని ఇప్పుడు క్వెరీ అదే అడిగారు నాకు. సో, దాని గురించి డిస్కస్ చేయాలి అంటే ఫస్ట్ ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లోకి మనం వెళ్ళామంటే ఆ వెబ్‌సైట్‌లో మీరు వన్స్ యూఏఎన్ నంబర్‌తో మీరు మీ లాగిన్ క్రెడెన్షియల్స్‌ని క్రియేట్ చేసుకొని లాగిన్ అయితే ఫస్ట్ మీకు అడిగే క్వెషన్ ఏంటంటే ఈ నామినేషన్ చేసుకోండి అని అడుగుతుంది. ఈ నామినేషన్ చేసుకొని ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. దాంట్లో ఏం లేదు. మీ డీటెయిల్స్, మీ ఫ్యామిలీ డీటెయిల్స్, మీ వాళ్ళ ఫోటోస్, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ అప్‌లోడ్ చేసుకొని ఒక నామినేషన్ అనేది క్రియేట్ చేసుకుంటే ఎంప్లాయీ ఎప్పుడైనా డెత్ అయితే ఈ నామినేషన్ నుంచి గాని మొత్తం వాళ్ళ ఎంప్లాయీ బెనిఫిట్ అంతా కూడా వాళ్ళ లీగల్ హైర్స్‌కి అనేది చెందుతుంది. అది ఒక పాయింట్. అండ్ ఈ నామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. రెండో పాయింట్ వచ్చేసరికి పీఎఫ్‌లో మేజర్ ఆన్‌లైన్ ప్రొసీజర్ ఎలా ప్రాసెస్ అవుతుంది అంటే మెయిన్‌గా కావాల్సింది ఏంటంటే మీ సర్వీస్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవాలి ఫస్ట్. సర్వీస్ హిస్టరీ అని ఉంటుంది మీరు లాగిన్ అయ్యాక. ఆ సర్వీస్ హిస్టరీ చెక్ చేసుకుంటాం. అంటే ఎంప్లాయీ ఎక్కడ జాయిన్ అయ్యాడు, ఎంప్లాయీ డేట్ ఆఫ్ జాయినింగు, పెన్షన్‌లో ఎప్పుడు జాయిన్ అయ్యాడు, ఎంప్లాయీ ఎగ్జిట్, పెన్షన్‌లో ఎప్పుడు ఎగ్జిట్ అయ్యాడు అని చూపిస్తుంది. అది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాల్సిన బాధ్యత మీద ఉంది. మీ ఎగ్జిట్ డేట్ ఇన్ కేస్ అవ్వకపోతే డేట్ ఆఫ్ ఎగ్జిట్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది ఆన్‌లైన్‌లో. అది కూడా క్లిక్ చేసుకొని మీ అంతట మీరే ఎప్పుడు మానేశారనేది సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకొని సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా మీ ఎగ్జిట్ డేట్ కూడా అప్డేట్ అవుతుంది. అలాగే మీ అంతట మీరే జాయింట్ డిక్లరేషన్ కూడా ఇచ్చుకునే అవకాశం ఉంది. డేట్ ఆఫ్ బర్త్ మిస్‌కరెక్షన్ ఉండొచ్చు. అలాగే మీ మిస్ మ్యాచ్ అవ్వచ్చు నేమ్. ఎంప్లాయీ నుంచి కూడా ఇచ్చుకోవడం జరుగుతుంది. రీసెంట్‌గా ఒక కొత్త అప్డేట్ ఏంటంటే ఎంప్లాయర్ కూడా జాయింట్ డిక్లరేషన్ అనేది అప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే ఎంప్లాయర్ కూడా జాయింట్ డిక్లరేషన్ తన నుంచి తను ఎంప్లాయీకి అప్డేట్ చేయొచ్చు విత్ ఫాలోయింగ్ క్రైటీరియాస్. అంటే క్రైటీరియాస్ అంటే ఏంటంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది ఉండాలి. అది ఎగ్జాంపుల్ ఏంటంటే ఎస్ఎస్‌సి మార్క్ లిస్ట్. ఎస్ఎస్‌సి మార్క్ లిస్ట్ డేట్ ఆఫ్ బర్త్‌కి ఖచ్చితంగా అవుతుంది. లేదు ఎస్ఎస్‌సి చదువుకోలేదు. అలాంటి పక్షంలో ఏం జరుగుతుందంటే లోకల్ గెజిటేటెడ్ ఆఫీసర్స్ ఎవరైతే వాటిని సర్టిఫై చేసిస్తారో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక సర్టిఫికేషన్ తెచ్చుకొని అప్డేట్ చేసుకోవచ్చు. అలాగా పర్టిక్యులర్ గవర్నమెంట్ అథెంటికేషన్ డాక్యుమెంట్ ఉంటే దాని నుంచి ఉంది. ఆధార్ మాత్రం డేట్ ఆఫ్ బర్త్‌కి పర్మిట్ కాదు. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కాదు ఆధార్. ఇది మాత్రం మర్చిపోవద్దు. అండ్ మూడోది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం గుర్తుపెట్టుకోండి కేవైసీ అప్డేట్. కేవైసీ అప్డేట్ అయితే పక్కాగా చేసుకోవాలి. కేవైసీ అప్డేట్ ఎప్పుడైతే అవ్వలేదో మీ పీఎఫ్ అనేది ప్రాసెస్ అవ్వడం కష్టం. చాలా కష్టం. సో, ఇందులో కేవైసీకి మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఆధార్. ఆధార్ అప్డేట్ అయిందా లేదా? ఆధార్ మనం అప్డేట్ చేసామా లేదా? ఆబ్వియస్లీ ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఆధార్ ఎంప్లాయర్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడే అప్డేట్ అవుతుంది. సో, అది ఇష్యూ లేదు. ఇన్ కేస్ ఆధార్‌లో ఏమైనా మిస్ మ్యాచ్‌లు ఉంటే ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ చేసుకుంటేనే మీ పీఎఫ్ అనేది అకౌంట్‌కి మ్యాచ్ అవుతుంది. లేదంటే మీ అకౌంట్ ప్రాపర్‌గా అప్డేట్ అవ్వలేనట్టే.
సో అప్పుడు మళ్ళీ మీరు విత్‌డ్రా చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. అండ్ రెండో పాయింట్ ఏంటంటే పాన్ కార్డ్ కూడా ఖచ్చితంగా మీ పేరు ఎలాగైతే నమోదు చేశారో పీఎఫ్‌లో అదే విధంగా పాన్ కార్డ్‌లో కూడా నేమ్ అలాగే ఉండాలి. పాన్ కార్డ్ కూడా ఖచ్చితంగా కేవైసీలో అప్డేట్ చేసి ఉండాలి ఖచ్చితంగా. ఎందుకు అంటే ఫ్యూచర్‌లో మీ విత్‌డ్రా చేసేటప్పుడు ఎటువంటి ట్యాక్స్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి. మూడో పాయింట్ వచ్చేసరికి బ్యాంక్ డీటెయిల్స్. బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా ఎంప్లాయర్ దాన్ని అప్రూవ్ చేయగలిగి ఉండాలి. అది మీ బ్యాంక్ ఈ 3 మీరు చూసుకోగలిగితే మీరు కేవైసీ పాస్ అయినట్టే. కేవైసీ పాస్ అయిందంటే మీరు ఖచ్చితంగా మీ ఏదైతే మొత్తం దాచుకున్న అమౌంట్ విత్‌డ్రా చేసుకోగలుగుతారు ఈజీగా. అవన్నీ అప్డేట్ ఈ 3 నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అవన్నీ ఖచ్చితంగా అప్డేట్ చేసి పొందుపరిచి ఉండాలి. జాయింట్ డిక్లరేషన్ ఖచ్చితంగా చేసుకోండి. ఏమైనా మిస్ మ్యాచ్ ఉంటే ఇది మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇది ఏం చేయాలంటే మీ యూజర్ ఐడీ ఏముంటుందంటే మెంబర్ లాగిన్‌కి మీ యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ మీరు సెట్ చేసుకోవచ్చు. లేని వారి గురించి చెప్తున్నాను. ఉన్నవాళ్ళైతే ఏం ప్రాబ్లమ్ లేదు. ఏంటంటే ఒక్కసారి పాస్వర్డ్ మర్చిపోవచ్చు కొన్నిసార్లు. ఫర్గాట్ పాస్వర్డ్ కొడితే మీ ఆధార్ అథెంటికేషన్ ద్వారా మీ ఆధార్‌లో పీఎఫ్‌లో ఏదైతే నమోదు చేశారో ఆ ఆధార్‌లో అదే విధంగా పేరుంటుంది కాబట్టి మీకు ఓటీపీ వస్తది. ఓటీపీ ఎంటర్ చేయగానే పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. ఇది మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు. మూడో పాయింట్ ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన లేటెస్ట్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునేది ఏంటంటే రీసెంట్‌గా వచ్చిన మార్పు ఏంటంటే క్లెయిమ్ చేసుకోవాలంటే ఆధార్ కేవైసీ అయితే చాలు. గుర్తుపెట్టుకోండి. క్లెయిమ్ చేసుకోవాలంటే ఆధార్ కేవైసీ అయితే చాలు. మొన్నటి వరకు ఏంటి క్లెయిమ్ చేసుకోవాలంటే ఆన్‌లైన్ క్లెయిమ్ ప్రాసెస్‌లోకెళ్ళి బ్యాంక్ వెరిఫై చేసి మళ్ళీ మీరు మీ అడ్రెస్ అన్నీ ఇచ్చి చివరికి మీరు చెక్ బుక్ ఆర్ బ్యాంక్ పాస్‌బుక్ అనేది జేపీఈజీ ఫార్మాట్‌లో మీరు అక్కడ అప్లోడ్ చేస్తే తప్ప అది క్లెయిమ్ ప్రాసెస్ అయ్యేది కాదు. ఒకప్పుడు అది అప్లోడ్ చేస్తే తప్ప మీ ప్రాసెస్ అనేది అయ్యేది కాదు. ఇప్పుడు అది అవసరం లేదు. ఎందుకు అంటారా? మీ ఆధార్‌తో ఇప్పుడు అది ఈజీ చేశారు. ఆధార్ కేవైసీ అయితే చాలు. మీరు విత్‌డ్రా చేసుకోగలుగుతారు ఇప్పటి నుంచి. కొత్తగా వచ్చిన రీసెంట్ అప్డేట్ ఇది. అండ్ రెండో అప్డేట్ ఏంటంటే మొన్నటి వరకు ఇది మాత్రం కొంచెం మీరు గమనించాల్సిన విషయం. కోవిడ్ బేస్ మీద మొన్నటి వరకు అడ్వాన్స్‌డ్ విత్‌డ్రా చేసుకున్నారు పీఎఫ్ ఫార్మ్ 31 కింద. ఇక నుంచి అది నిలిపివేశారు. ఎందుకంటే అది ఇప్పుడు కోవిడ్ లేదు కాబట్టి అది ఇంకా అనవసరం అని చెప్పి ఆ పర్టిక్యులర్ బెనిఫిట్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. రీసెంట్‌గా వచ్చిన అమెండ్మెంట్. మూడో అమెండ్మెంట్ వచ్చేసరికి 6 నెలల సర్వీస్ లేకపోయినా ఒకప్పుడు ఏంటంటే ఉపసంహరణకి ఇబ్బందిగా ఉండేది. అంటే విత్‌డ్రా చేసుకోవడానికి ఇచ్చేవారు కాదు. ఇప్పుడు 6 నెలలు కంప్లీట్ అవ్వకపోయినా సరే మీ పీఎఫ్ ఎంతైతే కట్టారో అంతా విత్‌డ్రా చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడి నుంచి కొత్తగా వచ్చిన అప్డేట్ ఇవి. ఇవన్నీ ఇలా ఉంటే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. విత్‌డ్రా ప్రాసెస్ చేసేటప్పుడు మాత్రం 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫార్మ్ 31. ఫార్మ్ 31 అంటే అడ్వాన్స్ లోన్స్ మీద. అంటే ఎడ్యుకేషన్ మీద గానీ, హౌసింగ్ లోన్ మీద గానీ, హౌసింగ్ ఏమైనా కన్‌స్ట్రక్ట్ చేసుకోగలిగితే వీటి మీద గానీ మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే మన ఫార్మ్ 10సి 19 ఎప్పుడు వస్తుందంటే ఫార్మ్ 10సి అనేది ఎస్పెషల్లీ పెన్షన్ స్కీమ్ కింద వస్తుంది. పెన్షన్‌లో ఎప్పుడైతే మనం పెన్షన్ విత్‌డ్రా చేసుకోవాలనుకున్నామో ఫార్మ్ 10సి పెట్టుకొని విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే ఫార్మ్ 19 వచ్చేసరికి పీఎఫ్ అక్యుములేషన్స్ ఎప్పుడైతే మనం ఒక సంస్థ నుంచి 60 రోజుల తర్వాత విత్‌డ్రా అయిపోయి మనం ఎక్కడ పని చేయట్లేదంటే ఫార్మ్ 10సి, ఫార్మ్ 19కి అప్లై చేసుకొని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది మాత్రం మర్చిపోవద్దు. అండ్ ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పీఎఫ్ మీద ట్యాక్స్ పడుతుంది. ఎప్పుడు అంటే మనము 50,000 పరిమితి దాటింది అంటే ఖచ్చితంగా మీకు ట్యాక్స్ పడుతుంది. ఆ ట్యాక్స్ పట్టినప్పుడు మీరు ఫార్మ్ 15జీ ఆర్ హెచ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫార్మ్ 15జీ ఎవరికి అంటే 60 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఫార్మ్ 15జీ సబ్మిట్ చేయాలి. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఎవరైనా అయితే ఉంటారో వాళ్ళు ఫార్మ్ 15హెచ్ అనేది ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. మీకు ఏమైనా నేను చెప్పిన ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.